మూసీ పరిధిలో నివాసాలపై సర్వే ప్రారంభం. నిర్వాసితులకు 15,000 ఇండ్లు కేటాయిస్తూ జీవో. దసరా నాటికి గ్రామ స్థాయి వరకు ఇందిరమ్మ కమిటీలు. కేంద్రం నుంచి గరిష్టంగా ఇండ్లు సాధించాలన్న సీఎం. ముప్పై 38 ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల్లో జాబ్ కోర్సులు ప్రారంభం. ఈ ఏడాదే మరో 35,000 పోస్టులు వేస్తామన్న రేవంత్. సీఎంతో బీసీ కమిషన్ చైర్మన్ పీసీసీ చీఫ్ మీటింగ్. కుల గణన వేగంగా పూర్తి చేసేలా విధి విధానాలపై చర్చ. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతానన్న కేటీఆర్. తెలుసో తెలియకో కట్టాం, హైడ్రాతో నిద్ర పడతలేదన్న మల్లారెడ్డి. కాళేశ్వరం అప్పుల వడ్డీలతో ఉద్యోగులకు జీతాలు. ప్రాజెక్టుపై ఆదాయం ఏమీ లేదని కమిషన్కు చెప్పిన అకౌంటెంట్లు. ఆలయాల్లో లడ్డూ ప్రసాదాలపై అధికారుల అలర్ట్. నాణ్యతపై తనిఖీలు, ల్యాబ్ టెస్టులకు శాంపిల్స్. విజయవాడలో వరద బాధితులకు సాయం ప్రారంభం. సీఎం నిధికి 400 కోట్ల విరాళాలు రికార్డన్న బాబు. జమ్మూ కాశ్మీర్లో ముగిసిన 2వ విడత పోలింగ్. భారీగా ఓటింగ్. రియాసీ జిల్లాలో 74% పోలింగ్. హర్యానాలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్న మోదీ. కేంద్రంలో నిర్ణయాలు మోదీవో కంగనావో తెలియట్లేదన్న రాహుల్. దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామాలు, మండలాలు, పట్టణాలు, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై హైదరాబాద్ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే తెలంగాణ వెనుకబడి ఉందని చెప్పారు. ఈసారి కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైతే అవుట్ సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేపట్టాలన్నారు. మరోవైపు రాజీవ్ స్వగృహాలు నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లు, ఇళ్లు వేలం వేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏళ్ల తరబడి ఇండ్లను వృధాగా ఉంచడం సరికాదని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. అర్హులకు కట్టిన ఇళ్లు అప్పగించాలన్నారు. హైదరాబాద్లో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లకు మౌలిక వసతులు కల్పించి వాటిని అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులకు సూచించారు సీఎం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో భారీగా నిరుద్యోగం పెరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దీనిలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించామన్నారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకున్నామన్నారు. త్వరలో 35,000 కొత్త జాబ్స్ కు నోటిఫికేషన్ ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాంను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు సీఎం. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కొత్త కోర్సులు తెస్తున్నామన్నారు. బీఎఫ్ఎస్ఐ వాళ్లను జనవరిలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన నచ్చడం వల్ల జీసీసీ అంటే ఎక్కడైతే ఉద్యోగాలు ప్రైవేట్లో లక్షలాదిగా క్రియేట్ చేయగలమో ఆ సెక్టర్ను గుర్తించి బ్యాంకింగ్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ సర్వీస్ విషయంలో కానీ, ఇన్సూరెన్స్ సైడ్ కానీ వాళ్ళకు అవసరమైన కోర్సెస్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే వాళ్ళతో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించడము. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్. ఇప్పటికే 35,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలోనే మరో 35,000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న 65 ఐటీఐలకు కొత్తగా మరో 10 కలిపి మొత్తం 75 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నట్లు చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీలు కూడా అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు సీఎం. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన
90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందంలో భాగం పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాల కోసం దాదాపుగా ఇంకొక 35,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్లడం జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో యువతకు సరైన ఉపాధి అవకాశాలు లభించలేదన్నారు సీఎం. దీంతో కొంతమంది యువకులు మత్తు పదార్థాలకు బానిసయ్యారన్నారు. డిగ్రీ, బీటెక్, పీజీలు చేసిన వారు కూడా డ్రగ్స్ వలలో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదని, అంతా కలిసి పనిచేస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు బానిసలయ్యి గంజాయి డ్రగ్స్ వైపు చాలా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు. ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు, గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది. ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిన అవసరం, బాధ్యత ఉన్నది. సహకరించి ఇలాంటి వాటిని నిలువరించడానికి మీ అందరూ కూడా ముందుకు రావాలి. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తెచ్చామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. డిగ్రీ చదివే విద్యార్థులకు ఉపాధి సామర్థ్యం పెరిగేలా కోర్సులను అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో బీఎఫ్ఎస్ఐ రంగంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు శ్రీధర్ బాబు. వీరెవరైతే కోర్స్ చేస్తా ఉన్నారో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి తప్పకుండా మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అంటే వారు ఒకటే చెప్పారు, 6 నెలలు హ్యాండ్స్ ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తా అన్నారు. కనీసం 25,000 రూపాయల జీతభత్యాలతో మొదలు పెడతాం. దాని తర్వాత మా చేతిలో ఉండరు, ఎందుకంటే వారికి ప్రతి సంవత్సరం 50,000 లక్ష రూపాయలు నెలకొచ్చే అవకాశం ఉంటుందని వారు చెప్పడం జరిగింది. యూత్ ను సరైన దారిలో నడిపించడమే ప్రభుత్వ బాధ్యత అన్నారు సీఎం. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడంలో స్కిల్ యూనివర్సిటీ కీలక భూమిక పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రులు. రోడ్ల ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాలని సూచించారు. గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోని పాలమూరు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు మంత్రులు. అమెరికాలోని లాస్ వేగాస్ మైన్ ఎక్స్పోలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ ఎక్స్పోలో 121 దేశాల నుంచి 40,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్పోలో అత్యాధునిక మైనింగ్, ఖనిజ ఉత్పత్తి యంత్రాలను ప్రదర్శిస్తున్నారు. మైనింగ్లో ఆధునిక సాంకేతిక వినియోగంపై అధ్యయనం చేస్తుంది డిప్యూటీ సీఎం బట్టి టీం. క్రిటికల్ మినరల్స్ రంగంలో అన్వేషణ, అవకాశాలు, విస్తరణపై ఫోకస్ చేస్తుంది. బట్టి వెంట ఇంధన కార్యదర్శి రొనాల్డ్ రోస్తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తరణ, ప్రాసెసింగ్ యూనిట్ల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్లో సెక్రటేరియట్లో గోద్రేజ్ అగ్రోవేట్ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్, రిఫైనరీ ఏర్పాట్లపై చర్చించారు. ఇప్పుడున్న ఆయిల్ పామ్ యూనిట్ల పరిస్థితి, ప్రాసెసింగ్ సామర్థ్యం, రాబోయే రోజుల్లో ఉన్న అవకాశాలపై డిస్కస్ చేశారు. ఆయిల్ పామ్ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి తుమ్మల. లక్ష్యానికి అనుగుణంగా రవాణా శాఖ ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్కూల్ బస్సుల ఫిట్నెస్పై కఠినంగా వ్యవహరించాలన్నారు. విద్యార్థులను పరిమితికి మించి తీసుకువెళ్తున్న ఆటోలపై ఫోకస్ పెట్టాలన్నారు. రోడ్లు ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ హాల్లో రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు పొన్నం. స్క్రాప్ పాలసీ, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, రవాణా పాలసీపై వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసిన నివేదికను మంత్రికి అందించారు అధికారులు. రవాణా శాఖ అధికారులకు ట్యాబ్స్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు పొన్నం. గత బీఆర్ఎస్ సర్కారు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి జూపల్లితో కలిసి పర్యటించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నార్లాపూర్, ఉద్దండాపూర్, వట్టెం, శంకర సముద్రం రిజర్వాయర్లను పరిశీలించారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. కేసీఆర్ ఆధారబాదరగా పాలమూరు లిఫ్టును జాతికి అంకితం చేశారని విమర్శించారు. కాలువలు పూర్తి కాకుండా ఆయకట్టుకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా కొత్తగా ఆయకట్టు తీసుకురాలేదు.
పెద్ద మనుషులు ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతున్నారు అర్థం కావడం. ప్రకృతి స్కీమ్ ఎప్పుడు మొదలుపెట్టి నువ్వు ఎందుకు పూర్తి చేయలే? నెట్టెంపాడు, భీమా, పోయినసారి ఈ స్కీమ్స్ వాళ్ళ అదేళ్ళ హయాంలో ఎందుకు పూర్తి చేయలే? పెండింగ్ వర్క్స్ ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇష్యూస్ ఉన్నవి, వీటి సంబంధించిన కొన్ని శాంక్షన్ చేయడమే రకరకాల ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రజల సమస్యలు వినేవారే లేరన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ముఖాముఖిలో పాల్గొన్నారు. దాదాపు 200కు పైగా దరఖాస్తులు స్వీకరించారు. 30 ఫిర్యాదులను స్పాట్లోనే పరిష్కరించారు. ముఖాముఖి చాలా మంచి ప్రోగ్రాం అన్నారు దామోదర. రాత్రికి రాత్రే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకోవడం లేదు. వాళ్ళ దరఖాస్తులు, అర్జీలు, వాళ్ళ సాధక బాధలు వినాలి, వీలైనంత వరకే తక్షణమే పరిష్కరించాలి, సంబంధిత అధికారులతో మాట్లాడాలి అనే ఓ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సుమారు 4 గంటలు ఏకదాటిగా కొనసాగింది. 200 పైచలకు దరఖాస్తులు, అర్జీలు. ఇది ఒక సిన్సియర్ ఎఫర్ట్ ప్రభుత్వ తరఫున, పార్టీ తరఫున ప్రజలకు అందుబాటులో ఉండాలి. రైతు భరోసా, పంట నష్టం త్వరలో ఇస్తామన్నారు మంత్రి కొండ సురేఖ. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో సమీక్ష చేశారు మంత్రి. రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేపపిల్లల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించి వారి చేత చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహలక్ష్మి పథకంలో అలసత్వంపై సంబంధిత అధికారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు లేరు కాబట్టి గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారం చేయాలన్నారు మంత్రి సురేఖ. ఎందువల్ల ఆగిపోయింది అనేది మీరు అవి క్లియర్ చేసుకొని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈసారి కొంతమంది రైతులు నష్టపోయినారని చెప్పారు. ఎందుకంటే రైతులు బతికేదే పంట మీద, వ్యవసాయం మీద. వాళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎరువుల విషయంలో కూడా మనం బఫర్ స్టాక్ మెయింటైన్ కూడా చేయండి. అది మీకు గోడౌన్స్ కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఐ థింక్ అది కూడా తెప్పించుకొని అవసరానికి కొంత మించి పెట్టుకొని ఉంటే మరి ఈసారి ఎక్కువగా రైతులు ప్యాడీ వైపు వెళ్ళారనేది కూడా మనకు తెలుసు. చాకలి ఐలమ్మ పోరాటాలు తనకు ఆదర్శమన్నారు మంత్రి సీతక్క. ఐలమ్మ స్ఫూర్తితోనే తన ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. ములుగు జిల్లా ఏటూరు నగరం వైజంక్షన్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీతక్క. ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ములుగు గడిగడ్డ ఎస్సీ ఎస్టీ బాలికల హాస్టల్లో సందర్శించి వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ములుగు జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి భారతదేశంలో కలపడంలో కూడా వీరవనిత చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఇద్దరు నేతలు చర్చించారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉద్యోగులు లేరని తెలిసింది. ప్రాజెక్టు పేరుతో అప్పు తెచ్చి వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీ సొమ్మును ఖర్చులకు వినియోగించామన్నారు అధికారులు. ఆస్తులు లేకుండానే అప్పులు తెచ్చినట్లు స్పష్టం చేశారు. అప్పులను బడ్జెట్లో చూపించలేదని వివరించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ స్పీడ్గా జరుగుతుంది. కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో అప్పులు తీసుకున్నట్లు పలువురు అధికారులు ఓపెన్ కోర్టుకు తెలిపారు. ఆ డబ్బులను డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీని ఖర్చులకు వినియోగించినట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాలకు డబ్బులు ఎలా సర్దుబాటు చేశారని కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉద్యోగులు లేరని, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పైనే విధులు నిర్వర్తించారని, వాళ్లకు మాతృశాఖలే జీతాలు చెల్లించాయన్నారు అధికారులు. బ్యాంకు లోన్లపైన అధికారులను ప్రశ్నించింది కాళేశ్వరం కమిషన్. లోన్లు ఎలా చెల్లిస్తారని అడిగితే రామగుండం ఎన్టీపీసీకి నీళ్లు అందించడం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పారు అధికారులు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ₹1 కూడా ప్రాజెక్టుకు ఇవ్వలేదని వివరించారు. ఏ ప్రాతిపదికన లోన్లు తీసుకున్నారని ప్రశ్నించింది కమిషన్. ప్రభుత్వం ఇచ్చిన అప్రూవల్ ఆధారంగానే నాబార్డు నుంచి అప్పులు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా రజత్ కుమార్ ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకే పనిచేశామని తెలిపారు. కాళేశ్వరం లోన్లను బడ్జెట్లో చూపించలేదని కమిషన్ కు చెప్పారు అధికారులు.
కాళేశ్వరం పేరుతో భారీ మొత్తంలో లోన్లు తీసుకోవడం పైన అధికారులను ప్రశ్నించింది కమిషన్. అప్పులు తీసుకోవడానికి ఆస్తులు ఏమీ చూపించారని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. తమ దగ్గర ఆస్తులు లేవని సమాధానం ఇచ్చారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ కంటే ముందే లోన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారా అని చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ను కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టు సీఈలు తమకు ప్రతిపాదనలు పంపుతారని, వాటిని ఈఎన్సీలు ఆమోదిస్తారని, తర్వాత తాము బడ్జెట్ ప్రిపేర్ చేస్తామని చెప్పారు. కాగ్ రిపోర్టులో 1-2 రిపోర్టులు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని అధికారులు కమిషన్ కు తెలిపారు. కాళేశ్వరం విచారణకు అధికారులు 3 అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరామ్, మేడిగడ్డ బ్యారేజ్ ఎస్సీ సర్దార్ ఓంకార్ సింగ్ డుమ్మా కొట్టారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సెకండ్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 6 జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 54% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా రియాసీ జిల్లాలో 74.14% ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత పూంచ్లో 73.78, రాజౌరిలో 69.85, గందేర్బల్లో 62.63, బుద్గాంలో 61.31% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా శ్రీనగర్ జిల్లాలో 29.24% ఓటింగ్ జరిగిందని తెలిపింది ఈసీ. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటించింది. శ్రీనగర్లోని పలు పోలింగ్ కేంద్రాలను విజిట్ చేసింది. కాశ్మీర్లో ఎన్నికల ప్రక్రియ చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు విదేశీ ప్రతినిధులు. ఓటు వేయడానికి ప్రజలు భారీగా తరలి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. కాశ్మీర్ను సందర్శించిన విదేశీ ప్రతినిధుల్లో అమెరికా, మెక్సికో, దక్షిణ కొరియా, సింగపూర్, ఫిలిప్పైన్స్ సహా పలు దేశాల దౌత్యవేత్తలున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 తర్వాత కూడా క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. సెకండ్ ఫేజ్లో 3,502 కేంద్రాల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదన్నారు జమ్మూ కాశ్మీర్ సీఈసీ పీకే పోలే. पोलिंग स्टेशन रहे 30.102 पोलिंग स्टेशन में कोई भी पोलिंग स्टेशन ऐसा नहीं रहा कि जहां मान लीजिए सिंगल डिजिट्स में पोल हुआ है. हर एक पोलिंग स्टेशन में जो है बढ़ चढ़ करके लोगों ने हिस्सा लिया और कोई भी पोलिंग स्टेशन ऐसा नहीं रहा कि जहां मान लीजिए पूरे यूनियन टेरिटरी की एक कैपिटल है और इस सिटी में जो लोकसभा इलेक्शंस के दरमियान जो पोल परसेंटेज रहा था उसको भी हमने जो है तकरीबन 5% से क्रॉस किया हुआ दिखता है. 24.83% जो है श्रीनगर में लोकसभा के दरमियान पोल. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏర్పడటం ఖాయమన్నారు ప్రధాని మోదీ. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కూటమి సర్కార్ ఏర్పడితేనే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా లభిస్తుందన్నారు. కశ్మీర్, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ క్రీడా రంగంలో హర్యానా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ పాలనలో హర్యానా అభివృద్ధి వేగం పెరిగిందన్నారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీ సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు. పోలింగ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ బలహీనపడుతోందని ఆరోపించారు. హర్యానా సోనిపట్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే పండగేనన్నారు. मैं जम्मू कश्मीर के लोगों की सराहना करूंगा, उन्हें बधाई दूंगा कि वो लोकतंत्र के इस पर्व में उतने उत्साह से हिस्सा ले रहे हैं. भाजपा सरकार में हरियाणा आज खेती और उद्योग दोनों मामलों में देश के टॉप राज्यों में अपनी जगह बना रहा है. ప్రపంచ చెస్ ఒలింపియాడ్లో రాణించిన భారత క్రీడాకారులను అభినందించారు ప్రధాని మోదీ. గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్లతో కాసేపు సరదాగా మాట్లాడారు. మీ ప్రదర్శనతో ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అయ్యాడన్నారు. ఇటీవల ముగిసిన ఒలింపియాడ్లో మెన్స్, ఉమెన్స్ జట్టు బంగారు పతకం సాధించాయి.